ఆర్సీబీ వాళ్ళ ఎంటైర్ ఆర్సీబీ లైఫ్ సైకిల్లో రిలీజ్ చేసిన వరస్ట్ రిలీజెస్ ఏవో ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీ రిలీజ్ చేసిన వరస్ట్ రిలీజెస్ కనుక చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, మార్కస్ స్టాయినిస్, వాషింగ్టన్ సుందర్, హెన్రిక్ క్లాసిన్, శివం దూబే, కేఎల్ రాహుల్, ట్రైవెస్ హెడ్ ఆర్సీబీలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆర్సీబీ రిలీజ్ చేసిందో మిగతా టీమ్స్ లోకి వెళ్ళి చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని యాక్షన్ లో ఎవరైనా కొనుక్కుంటే కనుక ఆ ప్లేయర్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తాడు అనే సెంటిమెంట్ అయితే ఉంది. ఆర్సీబీ ఎంటైర్ లైఫ్ సైకిల్లో రిలీజ్ చేసిన వరస్ట్ రిలీజెస్ అయితే ఇవే. ముంబై ఇండియన్స్ వాళ్ళ ఎంటైర్ ఐపీఎల్ లైఫ్ సైకిల్లో రిలీజ్ చేసిన వరస్ట్ రిలీజెస్ కనుక చూసుకుంటే జాస్ బట్లర్, కృణాల్ పాండ్యా, క్యామరూన్ గ్రీన్, టీ స్టబ్స్, డి బ్రెవైస్, టిమ్ డేవిడ్, రమోరియా షెఫర్డ్లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన వరస్ట్ రిలీజెస్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ ముంబై ఇండియన్స్ తరపున బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ముంబై ఇండియన్స్ అవసరం లేదు అనుకుంది కాబట్టి రిలీజ్ చేసింది. కాకపోతే వాళ్ళు మిగతా టీంలోకి వెళ్ళినప్పుడు కూడా బాగానే పెర్ఫార్మెన్స్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ ఎంటైర్ ఐపీఎల్ లైఫ్ సైకిల్లో రిలీజ్ చేసిన వరస్ట్ రిలీజెస్ కనుక చూసుకుంటే కేన్ విలియమ్సన్, నికోలస్ పొరన్, డేవిడ్ వార్నర్, జానీ బేరిస్టో, భువనేశ్వర్ కుమార్, తంగరాసు నటరాజన్, శశాంక్ సింగ్, మార్కో యన్సెన్, రషీద్ ఖాన్ వీళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ ఎంటైర్ ఐపీఎల్ లైఫ్ సైకిల్లో రిలీజ్ చేసిన ప్లేయర్స్. సో వీళ్ళందరిలో ఏ ప్లేయర్ ని ఏ ఫ్రాంచైజీ రిలీజ్ చేయడం వరస్ట్ రిలీజో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.